ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. వాక్యం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3-7 వచనాలు మనందరం కలిసి చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు అందరం గట్టిగా చక్కగా చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచు. చాలాసార్లు మనం ఈ పత్రికలో ఈ 1వ అధ్యాయం 1వ వచనాలు చదువుకున్నాం. మనం చదువుతూ ఉండగానే మనకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన ప్రేమతో మనలను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. మనం మన సొంత శక్తి వల్ల లేదంటే మన కోసం మనం ఏదన్నా ఒక ప్రణాళిక వేసుకునో ఈ భూమి మీద లేము. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే సృష్టి ఆరంభం ముందే, భూమికి పునాదులు వేయక మునిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాం. మన అమ్మ నాన్నకి మనం ఎప్పుడు పుట్టుంటాం? బహుశా 70 ఏళ్ళ క్రితం, 60 ఏళ్ళ క్రితం, మన వయసు ఎంతో అప్పుడు పుట్టుంటాం. వాళ్ళు ఏమన్నా మన గురించి అనుకుని మనల్ని కన్నారా? లేదు కదా. అబ్బాయో అమ్మాయో పుట్టాకే వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ముందే తెలుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. మనం ఇలా ఉంటామని లేదంటే మన లైఫ్ ముందు ఎలా ఉంటుందో వాళ్ళకేమీ కూడా తెలియదు. వాళ్ళ గురించికే వాళ్ళకి తెలియదు. అలా వాళ్ళు మనల్ని కన్నారు, మన గురించి కూడా వాళ్ళకేమీ తెలియదు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన తల్లిదండ్రులకి మనం జన్మిస్తామనడానికి ముందే, ఎంత ముందు అంటే మనం తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన మనలను ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు. అస్సలు మనకేమాత్రం ఈ విషయం అర్థం కాదు. దీన్ని వివరించడానికి మన జ్ఞానం సరిపోదు, మన ఆలోచనలకు అందని విషయం. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే, ఈరోజు ఆయన ప్రేమ గురించి కొంచెం సేపు మనం మాట్లాడుకుంటే మనందరికీ తెలిసిన వచనమే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకే ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుని మన కోసం పంపించాడు. ఆయన ఎంత ప్రేమించాడు అంటే, ఎంతో అనే మాట ఒకసారి సాగదీసి చెప్తారా? ఎంతో, ఎంత సాగదీస్తే అంతకంటే ఎక్కువ. ఆయన ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను వర్ణించడానికి, వివరించడానికి మనుషుల భాషల్లో పదాలు లేవు. అందుకే దావీదు ఆయన ప్రేమను వివరిస్తూ, వర్ణిస్తూ, ఆయన ఆరాధిస్తూ చాలా పదాలు ఆయన రాశాడు. ఆయనకి ఆ ప్రేమలో నుంచి దేవుడు ఆయన్ని ఎంత ప్రేమించాడో దాన్ని తెలియపరచడం కోసం నా ఎత్తైన కోట అన్నాడు, నా కొండ అన్నాడు, నా ఆశ్రయదుర్గము, నా విమోచకుడు, నా రక్షకుడు అన్నాడు. మరి నేను ఆయన స్తుతించకుండా ఉండలేను అన్నాడు. అంత ప్రేమతో దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దానికి ప్రతిఫలంగా ఆయన ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుని మన కోసం ఆయన అనుగ్రహించాడు. ఎందుకని అనుగ్రహించాడంటే, మొదట ఆయన మనలను ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించడం అంటే
లోకం అంటే ఎవరు? మనమే కదా. ఇంకా బాగా మనం ప్రభువుని ఆరాధించడానికి అనువుగా దాన్ని వ్యక్తిగతంగా మనం అనుకుంటే నేనే. లోకం అంటే ఎవరు? నేనే. నేను అని, నన్ను అని పెట్టుకుని చదవండి ఆ వచనాన్ని. దేవుడు నన్ను ఎంతో ప్రేమించెను కాబట్టి ఆయన నా కోసం తన అద్వితీయ కుమారుని పంపించెను అనే మాట. ఆయన నన్ను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన కుమారుడు బలి అవ్వడానికి ఇష్టపడే అంతగా ప్రేమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికను రాసిన పౌలే గలతీయులకు రాస్తూ ఒక మాట చెప్తాడు 2వ అధ్యాయంలో. మనం చదువుకుంటున్నాం ఈ మధ్య గలతీ 2వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ పౌలు ఆ వచనాన్ని తన వ్యక్తిగతంగా చెప్పుకుంటున్నాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న ప్రేమ ఆయన ప్రేమ. మనం ఇవాళ ఏదైనా ఒక కొత్త ప్రసంగం ఏమీ వినట్లేదు, కానీ కొన్ని సంవత్సరాలుగా మనం ప్రభువుని అంగీకరించిన దగ్గర నుంచి ఇదే ప్రేమ ప్రసంగాలు వింటూనే ఉన్నాం. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అన్న విషయమే. ఆ వచనం కూడా చదువుదాము. 1 యోహాను పత్రికలో ఉంటుంది అది. యోహాను రాసిన 1 పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం. కాదు, మనం మొదటి నుంచి వినిన వర్తమానమే అని ఉంటుంది ఏ అధ్యాయంలో 3:11. మనం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మొదటి నుంచి ఈ ప్రేమ వర్తమానాలు, దేవుని ప్రేమ గురించి మనం వింటూనే ఉన్నాం. ఇవాళ మనకు కొత్తగా తెలిసిన విషయం ఏమీ కాదు. కానీ అపోస్తలుడైన పౌలు వలె, దావీదు వలె మనం ప్రభువుని ఆరాధించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమ ఎంత ఎత్తో లోతో వెడల్పో, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో దాన్ని ఇంకా మనం అవగాహనకు చేసుకోలేకపోతున్నాం. అందుకే ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి అనగానే మనలో చాలామందికి అసలు ఏమంటారు ఏ భావము ఉండదు. అంటే లోపల హృదయాంతరంగంలోంచి ఏ భావోద్వేగం కలగదు చాలామందికి. కారణం ఏంటంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనకి ఇంకా అర్థం కాకపోవడం వల్లే. ఆ సంగతి పౌలుకు అర్థమైంది. ఏమంటున్నా అంటే ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి నా మిగిలిన జీవితంలో నా శరీరంలో జీవించువాడను నేను కాదు, ఇక మీదట క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఒకవేళ నేను జీవిస్తే ఎవరు కనబడతారు నాలో? పాత పౌలే కనబడతాడు. నేను ఎందుకు పాత జీవితాన్ని జీవించకూడదు అనుకుంటున్నా అంటే ఈ భూమి మీద ఎవరికంటే కూడా ఉన్నతంగా ఉత్తమంగా ప్రాణం పెట్టి నన్ను ప్రేమించిన ప్రభువు నా కోసం సిలువ వేయబడ్డాడు కాబట్టి నేను ఆయన కొరకే ఇంకా జీవించాలనుకుంటున్నాను. అపోస్తలులందరికంటే ఆఖరిగా ప్రభువుని అంగీకరించిన వ్యక్తి పౌలు కదా. ఆయనకి అందరికంటే ఉన్నతంగా అర్థమైన విషయం ఏంటంటే ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, నా కోసం తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు. అందుకే ఇంకా నేను ఆయన కొరకు జీవించకుండా ఉండలేను అనే మాట ఆ 1వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం అంతా అపోస్తలులో మిగిలిన కొంతమందికి
పౌలు గారికి చిన్న వాదన జరుగుతుంది. సున్నతి గురించి పేతురు యాకోబుల మధ్య పౌలు మధ్య చిన్న సంఘర్షణ జరిగి మిగిలిన వారిని హెచ్చరిస్తున్నట్టుగా, లేదంటే వాళ్ళకొక చొరక వేస్తున్నట్టుగా ఆయన చెప్తూ, ఎందుకు నేను ఇంత కఠినంగా ఉంటున్నానంటే నేను వేరే దేనికోసమో బ్రతకట్లేదు. మన యోధా మతం కోసము, మన కులం కోసము, మనకున్న పేరు ప్రఖ్యాతల కోసము, దేవుడు మనల్ని అందరిలో నుంచి ఎన్నుకున్నాడు, మనం ఏదో గొప్ప శిష్యులమను నేను బ్రతకదలుచుకోలేదు. లేదంటే నేను ఇలా సున్నతి పొందిన వాళ్ళతో కూర్చోకపోవడం వల్ల నన్ను యూదులు ఏమన్నా అనుకుంటారేమో, నేను వాళ్ళకి భయపడదలుచుకోలేదు. నేను ఒకే ఒక్క కారణం కోసం భూమి మీద బ్రతుకుతున్నాను. అదేంటంటే ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని అప్పగించు. కాబట్టి నాలో క్రీస్తు మాత్రమే జీవించాలనే ఒక నిర్ణయంతో నేనున్నాను అని గలతీ సంఘంలో మిగిలిన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమలో ఉన్న ఉద్దేశం, ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనం మనం కొంచెం ఆలోచిస్తే, అదే యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన ఇంకా మనల్ని ఎలా ప్రేమించాడని చూస్తే, 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. ఇంకా ఎలా ప్రేమించాడు ఆయన మనల్ని? అంతం వరకు ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? తన వారిని ప్రేమించాడు. ఎప్పుడు? ఆయనకు ముందే ఒక విషయం తెలిసిపోయింది. ఏమని? తాను అప్పగింపబడబోతున్నానని, తాను తండ్రి దగ్గరకు వెళ్ళబోతున్నానని, తాను సిలువ ఎద్దకు వెళ్ళబోతున్నానని, తాను సిలువ వేయబడుతున్నానని ఆయనకి ముందే తెలిసిపోయింది. వెంటనే ఆయన హృదయంలో ఒక వేదనలాగా, లేదంటే చెప్పాలంటే ఒక బెంగలాగా, భూమి మీద మనిషిగా ఆయన ఉన్నాడు కదండి, ఆయన హృదయంలో ఒక దుఃఖంలాగా, తాను విడిచిపెట్టి వెళ్తున్న తన శిష్యులందరినీ బట్టి, తన వారందరినీ ఆయన ఎలా ప్రేమించాడంటే అంతం వరకు ప్రేమించాడు. ఆ శిష్యుల్లో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు కదండి, అయినా కూడా ప్రేమించాడా? యూదా ఇస్కరియోతు తనను అప్పగిస్తాడని క్రీస్తుకు తెలుసా లేదా? అయినా కూడా ఆయన అతనిని ప్రేమించాడు. అంటే ఇందులోంచి మనం ఆయన ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలంటే, మన ఆలోచనలు, తలంపులు, మన ఉద్దేశాలు మనం కంటే ముందుగా ఆయన ఎరిగినవాడు. మనం పుట్టిన దగ్గర నుంచి మనం చనిపోయే వరకు మన మధ్యలో మనం జీవించే ఈ జీవితంలో మనం ఎలా జీవిస్తామో ఆయన ముందే ఎరిగినవాడా? అయినా సరే మనల్ని ప్రేమించాడు. మన తలంపుల్లో పాపం, మన ఊహలు, ఉద్దేశాల్లో పాపం, ఇవన్నీ ఆయనకు తెలుసా? అయినా కూడా ఆయన మనలను కాబట్టి ఆయన ప్రేమను మనం ఆరాధించబద్దులమై ఉన్నాము. మొదటిగా ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది. నా బిడ్డలందరూ ఆ దుష్టుడి ఆధీనంలో ఉండి నశించిపోకూడదని వాళ్ళను ప్రేమించి వాళ్ళ కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. దుష్టుని ఆధీనంలో ఉంది లోకమంతా అని మనం ఎక్కడ చూస్తాం? అదే యోహాను తన పత్రికలో 5వ అధ్యాయంలో రాస్తాడు చూడండి. అలా కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ మీకు అర్థం అవ్వడం కోసం. 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది కాబట్టి ఆయన ఏర్పాటులో ఉన్న వాళ్ళు నశించిపోకూడదని ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. తర్వాత మన సంగతంతా తెలిసి కూడా ఆయన మనలను అంతం వరకు ప్రేమించాడు. యూదా ఇస్కరియోతు వలె మన జీవితాల గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయన అయినా కూడా ఆయన మనలను ప్రేమించాడు. ఇంకొక వచనం మనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 4, 5 వచనాలు చదువుతున్నాను. అయినను
దేవుడు కరుణా సంపన్నుడై ఉండి 173వ పేజీ. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అయినను అంటే ఎలాంటి స్థితి అని అర్థం? మనం చనిపోయిన స్థితి అయినను ఆయన లోకాన్ని ప్రేమించాడు అంటే బ్రతికున్నప్పుడే కాదు, చచ్చిన స్థితిలో సైతం. చూడండి 4వ వచనం 5వ వచనాన్ని కలుపుతూ ఒక మాట ఉంది. అదేంటంటే సైతము అంటే కూడా. మనం బ్రతికున్నప్పుడే కాదు, లేదంటే మనం మంచిగా ఉన్నప్పుడే కాదు, మనం మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మనలను ప్రేమించెను అనే మాట. ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమించాడు? అంతా బాగున్నప్పుడు మాత్రమే కాదు, మనం మన అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మనలను ప్రేమించాడు. ఎలాంటి ప్రేమతో? మహా ప్రేమతో. ఎంతో ప్రేమించాడు. ఎలాంటి ప్రేమతో? మహా ప్రేమతో. బతుకుండగానే మనం ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నాం. అసలు మనం బ్రతుకున్న వాళ్ళని ప్రేమించడమే కష్టమైపోతుంది. మనం ఒకరినొకరు భరించుకోలేకపోతున్నాం, క్షమించుకోలేకపోతున్నాం, కొన్నిసార్లు ఓర్చుకోలేకపోతున్నాం. ఎంత ప్రార్థన చేసుకుంటున్నాం అని చెప్పుకుంటున్నా ఏదో ఒకటి రెండు మాటలు మన నోట్లోంచి వదిలేస్తూ ఉన్నాం. కానీ దేవుని ప్రేమకు మన ప్రేమకు తేడా ఏంటంటే, అలాంటి అపరాధములతో మనం చచ్చిపోయినప్పుడు కూడా, అంటే మనం శారీరకంగా భౌతికంగా బ్రతుకున్నప్పటికీ మనం ఆత్మలో చచ్చిపోయినప్పుడు సైతం ఆయన మనలను ప్రేమించాను. కాబట్టి ఆయన ప్రేమను మనం ఆరాధించాలా లేదా? ఆయన ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకి అనుగ్రహించెను. ఆయన మనల్ని ప్రేమించి అంతం వరకు ఆయన మనల్ని మనం ఎలాంటి వారమో, యూదా ఇస్కరియోతు ఎలాంటి వాడో తెలిసి కూడా, మనం ఎలాంటి వాళ్ళమో తెలిసి కూడా ఆయన మనలను ప్రేమించి, మూడవదిగా మన అపరాధముల చేత పాపముల చేత మన చచ్చిన స్థితిలో కూడా ఆయన మనలను మహాప్రేమతో ప్రేమించాను. కాబట్టి ఇక్కడ ఒక మాట ఉంటుంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. చచ్చిన స్థితిలో నుండి మనల్ని రక్షించడానికి ఆయన మనల్ని ప్రేమించి మనకి ఏం వరాన్ని ఇచ్చాడంటే, ఒక మంచి జీవితాన్ని జీవించే వరాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన ప్రేమ గురించి ఇంకా పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం చివరి వచనాల్లో చెప్తాడు. ఆయన ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమ గురించి మాట్లాడడానికి, వివరించడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన జ్ఞానం సరిపోదు. ఈ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తిరిగి ఆయనే మరలా మనకు అర్థమయ్యేలాగా చేస్తూ నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఏం అడగాలంటే, ప్రభువా ఆ ప్రేమను అర్థం చేసుకుంటూ నన్ను ఒక ఆరాధికుడిగా మార్చు. ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో కొంతైనా నేను గ్రహించుకుంటే నా జీవితంలో చాలా మార్పు వస్తుంది. నేను ఒక ఆరాధికునిగా మారగలుగుతాను. ఎందుకంటే లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉండగా, నేను కూడా ఆ దుష్ట లోకంలో మునిగి తేలుతూ ఉండగా నువ్వు నన్ను ప్రేమించి నీ అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించావు. నేనేంటో తెలుసు కూడా నువ్వు నన్ను ప్రేమించావు. మూడవదిగా నా చచ్చిన స్థితిలో కూడా నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను రక్షించావు. రక్షించిన తర్వాత కూడా ఇంకా చచ్చిపోయిన స్థితి ఉందా మనలో? చాలాసార్లు, అనేక సందర్భాల్లో, ప్రతిరోజు ఒక వారానికే లెక్కలేసుకుంటే ఎన్నిసార్లు మనం పడిపోయి లెగుస్తున్నాము, ఎన్నిసార్లు ప్రార్థన లేకుండా మన రోజును ముగించేస్తున్నాం, ఎన్నిసార్లు అసలు ఆయన ధ్యానసే ఉండదు మనకి, ఎన్నిసార్లు ఆయన ఊసే లేకుండా ఆ వీక్ మనం ముగించేస్తాము. అది కూడా ఏంటి? చచ్చిన స్థితే. ఈరోజు కూడా ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఆయన్ని ఆరాధించాలా లేదా? ఆరాధించాలి.
మన హృదయాంతరంగంలో నుంచి ప్రభువుని మనం ఆరాధించాలి. మనం పీల్చే గాలి, మనకిచ్చిన ఆయుష్ దేవుని వరమే. ఇప్పుడు బాగానే తలకాయ ఊపుతాం, మళ్ళీ మామూలుగానే ఉంటాం. వారమంతా ఆరాధన హృదయం కానీ, ఆ పశ్చాత్తాపం కానీ, దేవుని మీద ఆ ప్రేమ కానీ చాలా సందర్భాల్లో చాలా విషయాల దగ్గర మనం లేకుండానే చచ్చిన స్థితిలోనే ఉంటున్నాం. అయినా కూడా ప్రభువు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకో వచనం చూస్తే ఇక్కడ ఇర్మియా గ్రంథం ఒకసారి చదువుదాము. 1 3వ వచనంలో చూస్తే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎలా ప్రేమించుచున్నాను? ఇది ఏ టెన్స్లో ఉంది? ఆయన ఎప్పటి వరకు, ఎప్పుడు, ఇది ఎప్పుడు మొదలైంది? పాత నిబంధనలో మొదలైంది ప్రేమించడం. ఎప్పటి వరకు ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం ప్రకారం అంతం వరకు, మన అంతం వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఒక మాట భలే ఉందండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ ఆటలన్నీ సాగుతున్నాయి అని దాని అర్థం. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నేను నిన్ను వస్తున్నాను కాబట్టే నువ్వేదన్నా అయినా జరుగుతుంది, నీకు అలా సాగుతుంది అంటారు కదా. నిన్ను ఎవరేం అనేవాళ్ళు లేరు కాబట్టి నీకు అలా సాగుతుంది అంటాం కదా మనం పిల్లల్ని. కొన్నిసార్లు మాట వినకపోతే మనకు కూడా బాగా సాగుతుంది. ఎందుకని? దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యెహోవా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనం ప్రభువుని ఆరాధించాలి కదా. ప్రభువా, నేను ఏం చేసినా సహించి ప్రేమించావు. నేను ఎంత అవిధేయురాలను, నేను ఎన్నిసార్లు నిన్ను దుఃఖపెట్టానో, ఎన్నిసార్లు బాధ పెట్టాను, ఎన్నిసార్లు ఎదురు తిరిగి సమాధానం చెప్పాను, ఎన్నిసార్లు సేవకులకి అవిధేయుడినయ్యాను, అయినా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. నీ ప్రేమకు నేను నీకేమి ఇవ్వగలనయ్యా? ఇదిగో నా హృదయపూర్వకంగా నేను నిన్ను ఆరాధిస్తున్నానని మనం ప్రభువుతో చెప్పలేకపోతున్నాం. మన పాటలకి చాలా సమయం ఉంటుంది, మనం ప్రసంగాలు బాగానే వింటున్నాం. ప్రభువుని ఆరాధించమంటే ఊరికే తలలు వంచుకుని ఎక్కడెక్కడికో తిరిగొస్తాం. ఆమె అనే లోపు ఎటెటో వెళ్ళిపోతాయి మన ఆలోచనలు. అప్పుడే ప్లాన్లు అప్పుడే రాసేసుకుంటాం. అప్పుడే రేపేం చేయాలి, ఇవ్వాలేం చేయాలి, మధ్యాహ్నం నుంచి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవే. అది ఏ సమయం? ప్రభువుని ఆరాధించే సమయం. ఆ సమయం కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా, లేదంటే ఈ సంవత్సరంలో 11 నెలలుగా మనం బాగా సద్వినియోగం చేసుకున్నామా? మన నోరు తెరిచి హృదయపూర్వకంగా కృతజ్ఞతతో మన కళ్ళ నుంచి ఒక్క కన్నీటి బొట్టన్నా రాలిందా? ప్రభువా, దుష్టుని ఆధీనంలో ఉన్న నన్ను ప్రేమించి బయటికి తీశావు, నీ కుమారుని నాకు అప్పగించావు, నేను ఎలా ఉన్నా ప్రేమించావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి విడువక కృప చూపుతున్నావు అని. ఇంకొక మాట పాస్టర్ గారు మొన్న మధ్య చదివిచ్చారు. అది 68వ కీర్తన ఎంచుకుందామండి. 19వ వచనం. అనుదినము ఆయన మా భారము భరించు. ప్రతిరోజు. ఎప్పటి వరకు? అంతం వరకు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలైనా ప్రతిరోజు ఆయన మన భారమును భరించుచున్నాడు. నన్ను మోస్తున్నాడు, ఆయన నన్ను భరిస్తున్నాడు, అంతే. ఒక తాగుబోతు భర్త ఉన్నాడు అనుకోండి, మాట వినని పిల్లలు ఉన్నారనుకోండి, ఆ తల్లి ఆ భార్య ఏమంటుంది? ఇంకెన్నాళ్ళు నేను భరించలేకపోతున్నాను. భరించడం గురించి మనం చాలాసార్లు బాధ పడతాం. ఈ బాధ నేను భరించలేకపోతున్నా, వీళ్ళతో నేను పడలేకపోతున్నా అనుకుంటాం కదా. కానీ దేవుడు నన్ను
నా కుటుంబాన్ని, నా పిల్లలను, ఈ సంఘాన్ని, ప్రపంచం అంతటిని ఎన్ని రోజులంట? ప్రతిరోజు చివరి వరకు ఆయన మన భారాలు భరిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇంకొక మాట ఉంటుంది విలాపవాక్యాల్లో కూడా 3వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలం కాకున్న వారం. ఆయన కృప చూపిస్తున్నాం కాబట్టి ఇంకా మనకేం కాలేదు అని దాని అర్థం. ఆయన మన మీద తన ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి ఇంకా మనం చచ్చిపోలేదు. మనము నిర్మూలము కాకున్న వారం అంటే ఇంకా మనం బ్రతికే ఉండటానికి కారణం ఏంటంటే మన గొప్పతనం ఏమీ కాదు, మనం బాగా మంచోళ్ళమని కాదు, మనం ఏదో ఒక దాంట్లో పరిచర్యలో వాడబడుతున్నామని కాదు, మనకి చాలా ఇచ్చే గుణం ఉందని కాదు. కేవలం ఆయన వాత్సల్యత అనుదినం మన మీద చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అనుదినం ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. అనుదినము ఆయన వాత్సల్యత నూతనంగా పుడుతూ ఉంది. మనం ఏం చేయాలంటే కీర్తనల్లో చూడండి, 145వ కీర్తన చూడండి, ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. 145వ కీర్తన 2వ వచనంలో చూస్తే, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను, కీర్తించెదను. మరి మనం ఏం చెయ్యాలి? ఇంత ప్రేమ చూపించిన దేవుణ్ణి అనుదినము మనం స్తుతించాలి. అనుదినం మన భారాలను ఆయన భరిస్తున్నాడు. ఇస్కరియోతు యూదా మన అంతరంగం అంతా కూడా తెలిసి ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన తన్ను తాను మనల్ని ప్రేమించి అప్పగించుకున్నాడు. మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చిన వారు అయినప్పటికీ ఆయన మనలను తన మహాప్రేమ చేత ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కృప చూపుతూనే ఉన్నాడు. ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడు కాబట్టి మనం నిర్మూలము కాకున్న వారం. ప్రకటన గ్రంథంలో ఒక బ్యూటిఫుల్ మాట ఉంటుంది. ఏంటంటే అసలు ప్రకటన గ్రంథం అంతా కొంచెం మనకు భయం వేసిద్ది కదా. తీర్పులు, సంఘాల మీద హెచ్చరికలు, అవన్నీ ప్రారంభానికి ముందు ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయంలో 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగు. మనలను ప్రేమించి మనలను విడిపించిన దేవునికి మనం ఆరాధించవలసిన వారమై, బ్రతికుండగానే మనం ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నాము. కానీ చచ్చిన స్థితిలో దేవుడు మనలను, మనం చనిపోయే వరకు కూడా ఇంకా ఏ ఏ పాపాల్లో పడిపోతామో ప్రభువుకు తెలుసు. అయినా కూడా అంతం వరకు ఆయన మనలను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతిరోజు ఆయన మన భారాలను భరిస్తూ ఉన్నాడు. దినదినము కొత్తగా ఆయన తన ప్రేమను మన మీద చూపిస్తున్నాడు. నన్ను ప్రేమించి నా కోసం తన్ను తాను అప్పగించుకున్న దేవునికి నేనేం చేయాలంటే నా శరీరంలో ప్రభువుని గణపరచవలసిన దాననై ఉన్నాను. మీరు ప్రభువుని గణపరచవలసిన వారై ఉన్నారు. మన సమస్యలను దాటి, మన అనారోగ్యాలను దాటి, మన ఇబ్బందులను దాటి, రాత్రి బుక్ మీరు ఇక్కడ చదువుకున్నారు కదా, 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం చదివారా? అందులో యెహోషాపాతు ప్రార్థన చేశాడు కదా. ఆ ప్రార్థన అంతా మీరు చదువుకున్నారు కదా. ఆ ప్రార్థనలో ఏమంటాడు యెహోషాపాతు? ప్రభువా, ఏం చేయను మాకు తోచదు, ఈ గొప్ప సైన్యాన్ని అంతటినీ జయించడానికి నా దగ్గర శక్తి లేదు, నీవే మాకు దిక్కు అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చెప్తాడు? మీరేం భయపడద్దు, మీరు అలాగే నిలబడి మొత్తం చూస్తూ ఉండండి, నా కార్యాలు మీరు చూస్తారు, మీరు మౌనంగా ఉండండి అంటే యెహోషాపాతు ఏం చేస్తాడంటే పాడడం, స్తుతించడం మొదలు పెడతాడు.
ప్రభువుని గణపరచడం, ఆయన కార్యాన్ని చూడకముందే, యుద్ధంలో ఇంకా విజయం సాధించక మునిపే ప్రభువు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత కనికరం గలవాడో, ఎంత శక్తిమంతుడో, ఎలాంటి సమస్యలనైనా ఎలా తీసివేసేయగలడో, మబ్బు వీడినట్లుగా సమస్యలన్నిటినీ ఎలా విడిపించగలడో. అక్కడ ఆ వచనాల్లో కింద ఏమని ఉంటుందంటే, విపత్తైనా, యుద్ధమైనా, కరువైనా, తీర్పైనా, నష్టమైనా, అనారోగ్యమైన, తెగులైనా అని 7 మాటలు మీరు చదువుకున్నారా? ఇలాంటి ఏ సమస్య అయినా ప్రభువా నువ్వు నన్ను విడిపించగలవు అని యెహోషాపాతు ప్రభువుని స్తుతిస్తాడు. మనం కూడా అలా స్తుతించాలి. నన్ను ప్రేమించి నా కోసం నీ ప్రాణాన్నే పెట్టావు కదా ప్రభువా, ఎలాంటి తెగుళ్ళ నుంచైనా నువ్వు నన్ను, నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటూ పాటలు పాడే ఒక గుంపుని యుద్ధానికి ఆ ఫస్ట్ లైన్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరంటే యెహోషాపాతు యుద్ధంలో దేవుని స్తుతించేవారు. ఒక గాయకుల బృందాన్ని పెట్టాయంట. వాళ్ళు ఏం చేయాలంటే ప్రభువుని నిత్యం స్తుతిస్తూ ఉండాలి. యెహోషాపాతు యోధా ప్రజలందరూ కలిసి ప్రభువుని పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా దేవుడు శత్రువులందరినీ హతం చేసెను అని ఒక మాట మనం చదువుకున్నాం. మీలో చాలామంది ప్రార్థనలకి రాలేకపోతున్నారు కదా, చదవండి అది 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. పాడుటకు స్తుతించుటకు మనకు అలవాటైపోతే అనుదినము యెహోషాపాతులాగా, దావీదులాగా ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపే వాళ్ళు ఇంకెవరు ఉండరు. మనం ఆరాధికులుగా మారాలి, ప్రభువుని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. ఎందుకంటే మనల్ని ప్రేమించి మన కోసం ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. అంతం వరకు ఆయన మనల్ని ప్రేమిస్తానని వాగ్దానం చేశాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక.